అల్లం రాజయ్య మహాశ్వేతాదేవి నవరల మీద తులనాత్మక పరిశీలనగా పిహెచ్డి చేశాడు. గద్వాల్ జాతర అనేటువంటి కథా సంపుటము, దృశ్యాంతరం అనేటువంటి విమర్శ గ్రంథం రాశారు. చాలా ఉన్నాయి, చాలా అధ్యయనం చేస్తాడు, తక్కువగా మాట్లాడతాడు, తక్కువగా రాస్తాడు. అది ఆయన లక్షణం. ఈ 2 రోజుల్లో ఇది తొలిపాట, ఇది సింహద్వారం లాంటిది. ఇందులో నుంచి మనం ప్రవేశించాలి. మేము ఎన్ని పాఠాలు చెప్పినా రేపు సాయంత్రం లోపల ఇందాక నేను చెప్పినట్టుగా మీకు మొత్తం సాహిత్య విమర్శ విజ్ఞాన సర్వస్వాన్ని అందిస్తామని చెప్పలేము. వెంకట స్వరమ్మ అనే కవి ప్రభావతి ప్రజ్ఞని కాగా రాశారు. ప్రభావతిని 60 పద్యాలు వర్ణిస్తాడు. వాళ్ళకి ఇదే పని. తల వెంట్రుకలు కాలిపోవడం దాకా వర్ణిస్తారు. అమ్మాయి ఎంత భయంకరంగా చింతిస్తాడు, అంత భయంకరం. అంతా చేసి ఆయన ఏమంటాడంటే ఇది కేవలం సూచన మాత్రమే అంటాడు. దీనికి 1000 రెట్లు ఊహించుకోండి మీరు అంటాడు. ఈ 2 రోజుల సమావేశం కూడా, ఈ 2 రోజుల పాఠశాల కూడా మీకు సూచనలు మాత్రమే చెప్పగలుగుతుంది. దీని తర్వాత మీరు చాలా అధ్యయనం చేసుకోవాలన్నమాట. అందుకని ఆ పుస్తకాల లిస్ట్ అంతా మీకు చేరవేశాను. సాహిత్య విమర్శ అంటే ఏమిటి, నిర్వచనము, దాని ప్రయోజనాలు అనేటువంటివి మా మిత్రుడు చెప్తారు. సాహిత్య విమర్శ అంటే ఏమిటి అనే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యపరులు ఎవరికి తోచినట్టు వాళ్ళ నిర్వచనాలు చెప్పుకుంటూ వచ్చారు. మా గురువు తొమ్మపూడి కోటేశ్వరరావు గారు మాకు నేర్పింది ఏమిటంటే, ఒక రచన చదివిన తర్వాత నీకేం జరిగింది అని చెప్తే విమర్శ అన్నాడు ఆయన. నువ్వు మహాభారతం చదువు, మహాప్రస్థానం చదువు, కన్యాశోకం చదువు, గబలం చదువు. చదివిన తర్వాత నీకేం ఫీలింగ్ వచ్చింది, నీకేం అనుభూతి కలిగింది, దాన్ని భాషలో పెడితే అది సాహిత్య విమర్శ అన్నాడు. ఇది నిజమే. అయితే ఇంత మాత్రమే సాహిత్య విమర్శ కాదు. సాహిత్య విమర్శలో వివరణ, విశ్లేషణ, తులనాత్మకత, సూత్రీకరణ అని 4 అంశాలు ఉంటాయి. వివరణ, విశ్లేషణాత్మకత, తులనాత్మకత, సూత్రీకరణ. మౌన చరిత్ర తీసుకున్నావు. మౌన చరిత్రలో ఏముంది అని చెప్తాం. ఏముంది అని చెప్పడం దగ్గర సంప్రదాయవాదులకి వాదులకు తేడాలు ఉన్నాయి. వాడే చెప్తాడంటే మహానిష్ఠాగరిష్ఠుడు ప్రవరుడు, వరవతిని, సోరవచి, మాయా ప్రవరుడు, ఇవేమి చెప్పుకుంటూ వస్తాడు. ఆ స్వారోశిషు మనం పుట్టడానికి జరిగిన పరిణామం అంతా ఉంటుంది చెప్తాడు. సంప్రదాయవాది అయితే కథ చెప్తాడు. ఈ పేరు ఎందుకు వచ్చింది చెప్తాడు. స్వారోశిషుడు అనే మరో పుట్టడానికి ఏ పరిస్థితులు అనుకూలించాయో చెప్తాడు వాడు. ఆధునికుడైతే ఏం చెప్తాడంటే మౌన చరిత్ర, పారియతాభరణము, వసు చరిత్ర, ఆముక్తమలగ, ఇవన్నీ ఒకే ప్రబంధం అని చెప్తారు. కట్టమని నారాయణ గారి కవిత్వ విచారంలో ఈ ప్రబంధ నాయకులంతా కూడా ఒక తల్లి బిడ్డలాగే ఉంటారన్నాడు ఆయన. ఒక చోట తయారైన బొమ్మలాగే ఉంటారు, వాళ్ళకి ఏమి తేడా వాళ్ళ మధ్య అన్నాడు ఆయన. త్రిపురేని మధుసూదనరావు ఏం చేశాడంటే, ఈ ప్రబంధాల్లో ఉంటే విపరీతమైన శృంగారం ఉంది, లేదా తీవ్రమైన భక్తి ఉంది. ఎందుకు 16వ శతాబ్దంలో మాత్రం ఈ లక్షణం వచ్చింది, అంతకుముందు ఎందుకు లేదు, తర్వాత ఎందుకు లేదు? ఆధునికుడు ఎలా ఆలోచిస్తాడంటే ఈ సాహిత్యం ఎలా ఎందుకుందని చెప్తాడు. సంప్రదాయవాది ఏముందో చెప్పేసి కూర్చుంటాడు అనమాట. ఆధునికుడు అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈ శృంగార భక్తి రసాలతో నిండిన ప్రబద్ధ సాహిత్యం అంతా ఎందుకుందంటే, విజయనగర రాజుల కాలంలో
వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. చెరువులు 2000 చెరువులు అనంతపురంలో ఉండేటువంటి ఒకప్పుడు, ఇప్పుడు లేవు. ప్రపంచీకరణ మింగేసిందన్నింటినీ. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. మా సార్ భాషాగారు ఉన్నారు ఇక్కడ, ఆయన అనంతపురంలో వ్యవసాయం గురించి పడితే ఆయనే మాట్లాడాలి. వ్యవసాయం అభివృద్ధి చెందింది, ఎక్కువ మంది మనుషులకి ఆహారం వచ్చింది, కొంత విశ్రాంతి దొరికింది ప్రజలకి. అప్పుడు విశిష్టాద్వైత మతం, రామానుజాచార్యులు చెప్పినటువంటి విశిష్టాద్వైత మతం ప్రవేశించింది తెలుగు సమాజంలోకి. విశిష్టాద్వైత మతం ఏం చెప్తుందంటే, అయ్యా మీకు మోక్షం కావాలా, మోక్షం రావడానికి దక్కడానికి మీరు మన భౌతిక జీవితాన్ని కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఉపవాసాలు, ఒక్కపొద్దులు, పూజలు, పునస్కారాలు ఏమీ అక్కర్లేదు. మీరు భౌతిక జీవితాన్ని సమగ్రంగా అనుభవించండి, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండండి, మీరు మోక్షానికి పోతారని చెప్తారు. అంతకన్నా సొంత ఏముంది మనకి? మోక్షం వస్తుంది లేదు కానీ బాగా హాయిగా తింటాం, పడుకుంటాం మనం. అది ఈ శృంగార భక్తి ప్రబంధాలు వెనుకున్న ఫిలాసఫీ చెప్పాడు ఆయన. ఇది ఏ సంప్రదాయవాది చెప్పడం, ఆధునికుడు మాత్రం చెప్తాడు. సాహిత్య విమర్శ ఏమిటంటే, ఒక రచనలో ఉన్నది చెప్తుంది, ఆ రచనలో ఉన్నది అలా ఎందుకుందో కూడా చెప్తుంది అన్నమాట. అది ఎవరి జీవితమో చెబుతుంది. ప్రవరుడు ఎవడు? ఆయన భార్య అర్ధరాత్రుల్లో 1000 మంది వచ్చినా ఆలోపేరుకుండా వండి పెడుతుందంట. ఆ 1000 మందికి అర్ధరాత్రులు వండి పెట్టి తిండికి వాడు పండించాడు ప్రవరుడు ఏమన్నా? లే, రైతులు పండించాలి, తీసుకొచ్చి ఇంట్లో పోసి పెట్టాలి. ఇది ఎప్పుడు సంప్రదాయవాదం. అరమనిష్టాగరిష్ఠుడు వాడు, ఆడ గాలి తగ్గితో ఒప్పుకోడు. భార్య ఉంది, ఆమె కూడా దాగడా వాడు. పశువులు పూసాడు ఎవడో ఒక ఋషి వచ్చి, పశువులు పూస్తే ఆయన హిమాలయాన్ని పంచుకుంటే వాళ్ళకి దిగేశాడు. దిగిన తర్వాత మనం తిరిగి రావడానికి ఫెయిల్ అయిపోయాడు వాడు. పశువులు కలిగిపోయింది హిమాలయ పడతాం కదా, మళ్ళీ ఎవడు ఇంద్ర దేవుడు అగ్ని దేవుడు ప్రార్థించి వచ్చేస్తాడు. ఈ కథలన్నింటి వెనక ఏముందంటే, భౌతిక సమస్యకి పరిష్కారం దొరికినప్పుడు భౌతికేతర పరిష్కారం చెప్తాడన్నమాట సాంప్రదాయకంగా. మా ఆధునికులు చేసే పని ఇదే. భౌతిక జీవితానికి సంబంధించిన సమస్యను మనం భౌతిక సమాజంలో వెతుక్కోవాలి. గుడుపులు కట్టుకొని మంత్రాలు తంత్రాలు చేయించి శాపలు చేయిస్తే పరిష్కారం కావు. గుడుపులు కట్టుకుంటే నా సమస్యకి ఇప్పుడు పొద్దున్నే నేను నా సెలవు ఓపెన్ చేస్తే వెంకటేశ్వర సుప్రభాతం ఉంది, కౌశల్య సుప్రభాతం పెట్టాడు. దాని కింద ఏం రాశాడంటే, ఈ సుప్రభాతం వినండి మీ అప్పులన్నీ తీరిపోతాయన్నాడు. మరి నీ దుప్పటికి చాలా స్వర్వం కదా ఇది. ఆ విజయ మళ్ళీ పోయి విదేశాలు ఎందుకు దాక్కోవాలి, అప్పు చేసేసి వాడిని రమ్మని సుప్రభాతం వినిపిస్తే బాయా. ఇట్లా ఉంటాయన్నమాట మనకి పరికరాలు. ఆధునికులు ఎవరు కూడా ఈ అద్భుతాలను భౌతికేతర పరిష్కారం ఒప్పుకోరు. కాబట్టి సాహిత్య విమర్శ అంటే ఏమిటంటే, ఒక రచన యొక్క అంతఃసారాన్ని అందించడం. సెకండరీకు సాధురేపు ఏదో వేశాడు, ప్రాస వేశాడు, పోతన్న తెలుగులో పుణ్యపేటి అన్నాడు కృష్ణ సత్యనారాయణ. తెలుగు వాళ్ళకి ఇష్టమైన కవి అంటే పోతనే. అటువంటి కవి అంత భాగవతం రాస్తే సెక్రటరీకు సాధురేపుకి ఏదో ప్రాస వేశాడని శబ్దరత్నాకర నిఘంటుకారుడు బహుజనపల్లి సీతారామాచార్యులు థర్డ్ రేట్ పాయింట్ అన్నాడు పోతనని. 3వ తరగతి కవి అన్నాడు, ఎందుకంటే ఇది చిన్నది. మీ తాత ఎవరు చెప్పాడు సెక్రటరీకు సాధురేపుకి ఏకూడదు ఎందుకు కానీ ప్రాస కానీ. ఈ ఆధునికులు ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఆధునిక ఆధునికుల దృష్టిలో సాహిత్య విమర్శ అంటే ఏమిటంటే, ఒక రచన యొక్క వాస్తవిక దృశ్యాన్ని అందించటము. ప్రయోజనం ఏమిటి? సాహిత్య విమర్శ లేకపోతే ఏమిటి? మనిషి లేకపోతే ఏమిటి అంటే ఎట్లా ఉంటుంది మనకి? ఎందుకంటే ఈ మనుషులు లేకపోతే ఏమి అని మనం ప్రశ్నిస్తే సమాధానం ఉందా? సాహిత్యం ఉంది కనుక సాహిత్య విమర్శ ఉండాలి, సమాజం ఉంది కనుక సాహిత్యం ఉంది.
సాహిత్యం ఉందనే సాహిత్య విమర్శ ఉంటుంది. మన వాళ్ళు రాసే సాహిత్యం, మన వాళ్ళు రాసిన సాహిత్యం ఎలా ఉండింది, ఎలా ఉన్నది, ఎలా ఉండాలి అని చెప్పడానికి విమర్శ అవసరం. ఎలా ఉండింది, ఎలా ఉన్నది, ఎలా ఉండాలి అని చెప్పడానికి సాహిత్య విమర్శ అవసరం. నువ్వు ఎవడైనా మాకు చెప్పడానికి, నువ్వు చెప్తావా ఇట్లా ఉండాలి సాహిత్యం అంటే, నువ్వు ఎవడైనా నాకు చెప్పడానికి అని కూడా మనం అడగచ్చు. కవులు చంద్ర సుబ్బారావు గారు కానీ విశాఖపట్నం ఉండేవారు, ఆయన ఒక వ్యాసం రాశాడు, కవికి విమర్శకుడు శత్రువు కాదు అని. కవికి విమర్శకుడు శత్రువు కాదు అని. ఈ తెలుగు సమాజంలో బహుశా మొత్తం ప్రపంచం అంతా ఇట్లాగే ఉంటుంది. విమర్శకులకి శత్రువులకి అప్పుడప్పుడు తగాదాలు జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు గొడవ జరిగిన తెలుగు సాహిత్య విమర్శ, అది పెద్ద చరిత్ర అన్నమాట. సాహిత్య విమర్శ ఉంటే సాహిత్యం బాగుపడుతుంది, సాహిత్యం ఉంటే సమాజం బాగుపడుతుంది. ఆయన